హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులు అండి. నేను చేయబోయే స్పెషల్ ఏంటంటే కృష్ణుడికి ఇష్టమైన వంట అండి, ఎన్నుండలండి. ఆ ఎన్నుండలు ఎలా చేయాలి ఏంటన్నది చేసి చూపిస్తానండి. నా వీడియోని మొత్తం చూడండి, మీకు టిప్స్ చెప్తూ ఉంటాను. టిప్స్ ఫాలో అయితే నేను చేసే వంటకం పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఒక అర కేజీ బియ్యపిండి తీసుకున్నానండి. ఈ అర కేజీ బియ్యపిండికి ఇదిగోండి కొంచెం చిటికెడంతా సోడా ఉప్పు వేసుకోండి. ఇదిగోండి దీనిలో ఇంత ఎన్నపూస వేసుకోవాలండి. ఎన్నపూస ఎక్కువైనా పర్వాలేదండి మీకు. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటేనే పిండిలో మొత్తం ఎన్నపూస అంతా కరిగి మళ్ళీ మనకి పాలు పోసి కలుపుకునేటప్పుడు తక్కువ పాలు పడతాయండి. ఇదిగోండి ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి. ఆ పాలుకి ఎంత ఇదిగా ఉంటే అంత ఇదిగా కలుపుకోండి. తర్వాత దీన్ని ఎలా కలుపుకోవాలంటే చపాతీ పిండిలాగా ఉండలాగా కలుపుకోవాలండి. దీన్ని పాలు ఎన్ని పడితే అన్నీ కలిపేసుకోవచ్చండి మీ చపాతీ పిండిలాగా ఉండలాగా వచ్చేటట్టు. ఇదిగోండి ఈ చపాతీ ముద్దలాగా మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా చేసుకోండి. ఈ ఎన్నుండలకండి తడిపిండి కాకుండా పొడిపిండే తీసుకోవాలండి. పొడిపిండి తీసుకుంటేనే ఎన్నుండలో బాగా బౌలొచ్చి చాలా బాగుంటాయండి మీకు. ఇదిగోండి ఇలా తీసుకుని కొంచెం కొంచెం ఇదిగోండి ఇలా తీసుకుని ఇలా ఉండల్లా చేసుకుని వేసేసుకోండి. అన్నీ రెడీ అట్ట చేసుకోండి. అయిగోండి ఇందాక మనం బియ్యపిండి శుద్ధలా కలుపుకున్నాం కదండి, అదేనండి ఇది. ఇట్లా చిన్న చిన్నగా చేసుకుని వాటికి పగుళ్ళంటూ రాకూడదండి. పగుళ్ళు వస్తే మళ్ళీ బాగోదండి చూడటానికి కూడాను. ఇక ఇప్పుడు గ్యాస్ వెలిగించేసుకుని ఆయిల్ పెట్టుకుందామండి. చూసారండి ఆయిల్ కాగిందో లేదో చూసుకుందామండి. ఆయిల్ కాగిందండి. ఆయిల్ కాగాక ఇలా ఉండలన్నింటినీ నిదానంగా వేసుకోండి. లేకపోతే ఒక్కోసారి ఆయిల్ చింది మన చేతుల నిండా పడుతుందండి. అందుకనే నిదానంగా వేసుకోండి. ఒకవేళ అంటుకుపోతాయేమో అనుకుంటారు కానండి, అంటుకోవండి. నూనెలు వేయగానే మొత్తం విడిలిపోతాయండి మనకి. అదిగోండి అలా వేసేసుకోండి. అలా ఆయిల్ బాగా కాగాక మీరు మాత్రం మీడియంలో పెట్టుకుని కాల్చుకోండి. లేకపోతే లోపలంతా కాలవు, తర్వాత ఏమో లోపలంతా మెత్తగా ఉండి టేస్ట్ బాగా ఉండి. ఎప్పుడైనా సరే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనే ఉండి. ఇదిగోండి చూసారా ఎలా విడిగిపోయినాయి అన్నీను. అలా శుద్ధలాగా వేసుకున్నా కూడా చక్కగా విడిపోతాయండి నూనెలు వేయగానే. అయిగోండి వీటిని ఇప్పుడు బాగా వేగనిద్దామండి. చూసారండి ఎన్నుండలో ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అన్నిటిని తీసేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మనం బెల్లం పాకానికి రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకుందామండి. నేను తీసుకుంది అర కేజీ బియ్య పిండి అండి. అర కేజీ బియ్య పిండికి ఇలా అర కేజీ బెల్లం తీసుకోండి. బెల్లం ఇలా వేసేసుకోండి. ఆ పావు గ్లాస్ మాత్రమే వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక ఇట్లా బాగా కరిగాక పాకం వచ్చాక అప్పుడు మళ్ళీ నేను చూపిస్తానండి ఎలా చేయాలి ఏంటన్నది. అది అప్పుడండి యాలకుల పొడి కూడా వేసుకుందామండి. యాలకుల పొడి వేసుకుంటే మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుందండి పాకం కూడాను, వెన్నుండలు కూడాను. ఇదిగోండి కొంచెం ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పుకుని పాకం వచ్చేసినట్టు లెక్కండి. ఇదిగోండి ఇలా పట్టుకుని చూడండి, జిగురుగా వస్తే అంటుకోకుండాను బాగా పాకం వచ్చినట్టు లెక్కనండి. ఇందాక ఎన్నుండలు కాల్చుకుని పక్కన పెట్టుకున్నాం కదండి వేయించుకుని, దానిలోకి ఈ పాకం పోసేద్దామండి. చూసారండి పాకం వచ్చేసింది కదా. ఈ పాకాన్ని మనం ఇందాక ఎన్నుండలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, దానిలోకి ఇలా వేసేసి ఇదిగోండి ఇలా తిప్పుకోండి. అన్నీ ఇలా ఉండలన్నీ కలిసేదాకా బాగా తిప్పుకోండి. తిప్పుకుంటే ఇది చాలా బాగుంటుందండి మీకు. ఈ వంటకాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుని నాకు టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి నాకు తెలిసేది ఈ వంటకం ఎలా ఉంది ఏంటన్నది. నేను తింటాను అనుకోండి, అయినా సరే మీకు ఎలా ఉంది ఏంటని నాకు తెలియాలి కదండి. నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి, నాకు లైక్స్ కొట్టండి. నా వీడియోని చూడని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఉన్నారనుకోండి, సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోబోకండి.